అనగనగా కనకమేడల అనే గ్రామంలో కాంతయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను 25 ఎకరాల భూస్వామి. ప్రతి సంవత్సరం 10 ఎకరాలలో వరి, మిగిలిన 15 ఎకరాలలో చెరుకు పండిస్తూ ఉంటాడు. అటు వరి గాని ఇటు చెరుకు గాని మేలు రకం విత్తనాలతో పండించడం వలన అతని పంటలకు మంచి ధర పలకడమే కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాలలో మంచి రైతుగా కూడా పేరు తెచ్చుకున్నాడు కాంతయ్య. అతని భార్య గజలక్ష్మి మదగజంలా అందరితో ఘీంకరించడమే కాకుండా ఇంట్లో పూర్తిగా తన పెత్తనం చెలాయిస్తోంది. అందరూ తనకు అడుగులకు మడుగులొత్తాలని అనుకుంటుంది. ముఖ్యంగా డబ్బంటే చాలా పిచ్చి. కాంతయ్య ప్రతి సంవత్సరం ఆదాయమంతా అనా పైసలతో సహా లెక్క చెప్పి భార్య గజలక్ష్మికి అప్పగించాల్సిందే. ఆమె కొడుకు అనంతం వ్యవసాయ విద్యలో పట్టా తీసుకుని మేలు రకం విత్తనాలను, పండ్ల జాతులను సృష్టించడంలో పరిశోధనలు చేస్తూ చుట్టుప్రక్కల గ్రామాలకు, రైతులకు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడంలో సలహాలు, సంప్రదింపులు, సూచనలు ఇస్తూ చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉంటాడు. అతనికి 25 సంవత్సరాల వయసు రావడంతో గజలక్ష్మి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాని ఎక్కడా సరైన సంబంధాలు కుదరడం లేదు. ఒకరోజు సాయంత్రం అదే విషయాన్ని భర్త కాంతయ్య దగ్గర ప్రస్తావిస్తూ ఇలా అంది. ఏమయ్యా, మన అబ్బాయి అనంతానికి తొందరగా పెళ్లి చేసెయ్యాలి. నేనేమైనా వద్దంటున్నానా? వచ్చే సంబంధాలు మోకాలడుతున్నానా? నువ్వు అనుకున్నట్టు చెయ్యి. అదేంటయ్యా, బాధ్యత నా ఒక్కదానిదేనా? నీకు లేదా? అలాగని నేను అన్నానా? నువ్వు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కదా. నేను చెయ్యడంతో పాటు నువ్వు కూడా నీ ఎరుకలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడాలి కదా. నిజం, నేను చూసినా ఆ సంబంధాలు నీకు నచ్చవు. అలాంటప్పుడు నేను చూడడం వల్ల నా సమయం వృధా తప్ప ఉపయోగం ఏమిటని చెప్పు. అబ్బో, మీరు ఈ రాజ్యాన్ని ఏలే రాజు, మరి మీ సమయం వృధా అయిపోతుంది. మీరు ఒక్క సంబంధం అయినా చూసారా? నేను చూసిన నువ్వు అంగీకరించవు. ఎందుకంటే నీ గొంతమ్మ కోరికలు తీర్చే సంబంధాలు నేను చూడలేను. ఏంటయ్యా నువ్వనేది? నావి గొంతమ్మ కోరికలా? కాకపోతే మరేంటి, నీకు కట్నగానకలు బండల్లో మూసుకొచ్చే కోడలు కావాలి. దాంతోపాటు అందం, అనుకువా, నీ కాళ్ళ దగ్గరే పడి ఉండి కోడలు కావాలి. ఇదంతా సాధ్యమేనంటావా? వచ్చే కోడలు దండిగా కానుకలు తేవాలనుకోవడంలో తప్పేముంది? నీ కోడలు నీ చెప్పు చేతల్లో ఉండాలని కోరుకోవడంలో తప్పేముంది? తప్పున్నారా? మనకు 3 తరాలు తిన్నా తరగని ఆస్తుంది. ఉన్నదా ఒక్కడే వారసుడు. కట్నకానుకలు తక్కువైనా అందం, ఈడుజోడు బాగుండి సంసారాన్ని చక్కగా నడుపుకునే పేదింటి అమ్మాయి అయినా నువ్వు అంగీకరిస్తే రేపు ఈ పాటికి మన అబ్బాయికి పెళ్ళైపోతుంది. ఏం, ఎవరైనా దరిద్ర దేవతను ఇప్పటికే ఎంపిక చేసి ఉంచారా? చా, నీకు సలహా చెప్పినా ఆ గోడ సలహా చెప్పినా ఒకటే. పుట్టుతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారు. డబ్బేం చేసుకుంటావే? మన కుటుంబానికి తగిన సంప్రదాయం ఉన్న అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది కదా. ఏమయ్యోయ్, నా కొడుకు పెళ్లి విషయం నీతో ముచ్చటించాను చూడు. అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నేను అనుకున్న కోడలని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. నీ పనులు చూసుకో. ఈ మాట బేషుగ్గా ఉంది. అలాగే కాని అని కాంతయ్య వీధిలోకి వెళ్ళిపోయాడు. ఒక వారం రోజుల్లో ప్రక్క ఊరు పండరీపురంలోనే గజలక్ష్మికి కావలసిన లక్షణాలు అన్నీ ఉన్న అమ్మాయి భువన సంబంధం వచ్చింది. 10 లక్షలు కట్నం, 25 తులాల బంగారం, 10 ఎకరాల పొలం కట్నంగా మాటలు జరిగాయి. అమ్మాయి కూడా కుందనపు బొమ్మలా ఉంది. 10వ తరగతి వరకు చదువుకుంది. అనంతం పట్టభద్రుడు కావడం వలన ఆడపిల్ల తరపువారు గజలక్ష్మి అడిగినవన్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మంచి చెడ్డలన్నీ మాట్లాడ్డం అయినాక 10 రోజుల్లోనే అనంతానికి వివాహం జరిగి భువన సకల లాంఛనాలతో అత్తారింటికి వచ్చింది. తాను కోరుకున్నవన్నీ పట్టుకువచ్చిన కోడల్ని చూసి గజలక్ష్మి ఇలా అనుకుంది. నేను కోరుకున్నలాంటి కోడలు బంగారం సింగారంతో బాగానే వచ్చింది గాని ఇక రేపటి నుండి నా చెప్పు చేతుల్లో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తూ ఒక ఆట ఆడుకోవాలి అనుకుంటూ అప్పుడే బయట నుండి వచ్చిన భర్త కాంతయ్యను చూస్తూ కాస్త గర్వంగా గజలక్ష్మి ఇలా అంది. ఏమయ్యా, చూసావా? నావి గొంతమ్మ కోరికలన్నావు, కోడలు దొరకడం కష్టమన్నావు. కాని నేను అనుకున్న దానికన్నా ఎక్కువ కట్న కానుకలు తీసుకుని ధనలక్ష్మి లాంటి కోడలు ఇంటికి వచ్చింది. ధనలక్ష్మే గాని ఈ గజలక్ష్మికి సొలం పొట్టు తగలకుండా చూసుకో. అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? ఆహా, నా ఉద్దేశం ఏమీ లేదు గజం. కాస్త చదువుకున్న కోడలు, పైగా నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ కట్టకానుకలు తెచ్చిన కోడలు ఏకు మేకవుతుందేమని చూసుకోమంటున్నాను. ఏకు మేకైతే ఏ కీలు కా కీలు విరిచెయ్యను.
గజలక్ష్మి ఇక్కడ. ఏమో ముందు ముందు కాలమే చెప్తుంది. నీ ఆనందాన్ని నేనెందుకు కాదన్నాలే. అలాగే కానీ నేను స్నానం చేసి వస్తాను, భోజనం వడ్డించు అని లోపలికి వెళ్ళిపోయాడు కాంతయ్య. మరుసటి రోజు ఉదయం తెల్లవారింది. గదిలో ఇంకా నిద్ర లేవకుండా పడుకున్న కోడలు భువనని చూసి లేపుతూ గజలక్ష్మి ఇలా అంది. ఏమమ్మా కొత్త కోడలా, తెల్లవారి బారుడు పొద్దెక్కింది, ఇంకా లేవా? కింద పడుకుంటే ఓ పనులన్నీ ఎవడు చేస్తాడు, మీ తాత మీ నాయనా? అనగానే ఒళ్ళు విరుచుకుంటూ లేచిన భువన గజలక్ష్మిని చూసి ఇలా అంది. ఏంటత్తమ్మా పనులా? మా తాత మా నాయన వచ్చి చెయ్యాలా? ఇంతకీ ఏం పనులేంటి? ఇల్లు వాకిలి ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గు వేయడం, వంట చేయడం, ఇంకా ఇంకా అంటుండగా గజలక్ష్మి మాటలను మధ్యలోనే ఆపుచేస్తూ భువన ఇలా అంది. ఇంకా ఇంకా చేయవలసిన పనులు చిట్టా తయారు చేసావా అత్తమ్మా? అవన్నీ నేను చేస్తే మీరేం చేస్తారు? చూస్తూ 3 పూట్ల పుష్టిగా తింటూ నా మీద అత్తపెత్తనం చేస్తారా? నేను ఒక పని కూడా చెయ్యను. అవన్నీ మీరే చేసుకుని నాకు త్వరగా పలహారం చేసి పెట్టండి. ఏంటి, పనులన్నీ నేను చేసి నీకు పలహారం చేసి పెట్టాలా? ఏమీ చెయ్యరా? చెయ్యడం రాదా? చెయ్యనుగాక చెయ్యను. అవన్నీ కోడలు చేయవలసిన పనులు. అలాగని ఏదైనా చట్టం ఉందా? శాసనం చేశారా? అలాగే అనుకో. నా కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేసి కోడలుగా తెచ్చుకున్నది ఇంటి పనులు చెయ్యడానికే. అంటే నేను ఇంటికి పని మనిషినా? నా దృష్టిలో అంతే. అలా అయితే ఒక మాట వినండి. ఈ పూటకి నా పనులు నేను చేసుకుని రేపట్నుంచి వంట చేయడానికి ఒక మనిషిని, ఇంటి పనులు చేయడానికి ఒక మనిషిని పెడతాను. అయితే నువ్వేం చేస్తావంట? అయినా పని మనుషులకు డబ్బులెవరిస్తారు? ఎవరో ఎందుకిస్తారు? నేనే ఇస్తాను. ఎక్కడి నుంచి ఇస్తావట? మీ నాయన పంపిస్తాడా డబ్బు? మా నాయన ఎందుకిస్తాడు? మీరే ఇస్తారు. ఒక్కసారి పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చాక మా వాళ్ళెందుకిస్తారు? ఎక్కడుంది ముల్లే? నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడానికి. నేను తెచ్చిన కట్నం ముల్లె 10 లక్షలుంది కదా. అది మా అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు నువ్విచ్చిన కట్నం. నేనంటున్నది అదే అత్తమ్మా. నేను మీ అబ్బాయిని 10 లక్షల రొక్కం, 25 తులాల బంగారం, 10 ఎకరాల పొలం ఇచ్చి కొనుక్కున్నాను. మా అబ్బాయిని నువ్వు కొనుక్కోవడం ఏమిటి? మతిపోయిందా? అది పోయింది మీకు. మీరు మీ అబ్బాయి తల మీద ఒక రేటు పెట్టి పెళ్లి కూతుర్ల సంతలో వదిలారు. ఎవరూ మీ ధరకి తోగలేకపోయారు. మీ అబ్బాయి రేటు నాకు నచ్చి నేను కొనుక్కున్నాను. పెద్దంతరం చిన్నంతరం లేకుండా. ఏంటి నీ వాగుడు? ఇది వాగుడు కాదత్తమ్మా, నిజం. సంతలో గిత్తల్ని అమ్మకానికి పెడతారు. కొనుక్కునేవాడు దాని వాడి వేడి, అది బాగా పొలం దున్నగలుగుతుందా లేదా వగైరా అన్నీ అంచనా వేసి కొనుక్కుంటాడు. అమ్మినవాడికి ఆ గిత్తెల మీద అధికారం ఉండదు కదా. అలాగే మీ అబ్బాయి చదువు ఆస్తిపాస్తులు చూసి నేను కొనుక్కున్నాను. అంటే ఆయన ఆస్తి మీద మీ ఇంటి మీద సర్వాధికారాలు నావే. అంటుండగా అప్పుడే శుభ్రంగా తయారయ్యి బయటికి వెళ్లడానికి సిద్ధమై వచ్చిన కొడుకుని చూసి గజలక్ష్మి ఇలా అంది. ఒరే నాయనా అనంతం, నీ పెళ్ళాం ఏమంటుందో విన్నావా? ఏమందమ్మా? నిన్ను సంతలో పశువుని కొన్నట్టు కొనుక్కుందంట. అందుచేత ఈ ఇంటికి తానే యజమానట. ఏం పనులు చెయ్యదట. అంత మాట అందా? కానీ ఒక విధంగా భువనన్నది కూడా నిజమే కదమ్మా. అదేంట్రా, నువ్వు కూడా పెళ్ళాం పక్షాన మాట్లాడుతున్నావు? పక్షాన వారాన మాట్లాడడం కాదమ్మా, న్యాయం పక్షాన మాట్లాడుతున్నాను. నాకెన్ని సంబంధాలు వచ్చినా వాళ్ళంతా పేదవాళ్ళని, ఆస్తి లేని వాళ్ళని వద్దన్నావు. నువ్వు అడిగిన కట్నం, బంగారం, పొలం ఇచ్చి భువన నన్ను కొనుక్కున్నట్టే కదా. అదేంట్రా, నువ్వు కూడా ఆడంగివాడలాగా మాట్లాడుతావు? దానికి వెంటనే వదిలించుకోక ఏం, మళ్ళీ మీ అబ్బాయిని సంతలో నిలబెట్టి రెండోసారి అమ్మేద్దామనా అత్తమ్మా? నీ పప్పులు నా దగ్గర ఉడకో అని భర్త అనంతం వంక చూస్తూ ఇలా అంది భువన. ఏమయ్యోయ్, నువ్వీరోజు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఇంకో గంటలో నేను నిన్ను వేలం వేస్తున్నాను, మన గ్రామ మునసబుగారి సమక్షంలో. నన్ను వేలం వేయడం ఏంటే? విడ్డూరం కాకపోతేను. ఇందులో విడ్డూరమేముంది? ద్వాపరయుగంలో సత్యభామ శ్రీకృష్ణుని తులాభారం పెట్టలేదా? నిన్ను డబ్బిచ్చి కొనుక్కున్నాను కాబట్టి అమ్ముకునే హక్కు నాకే ఉందిప్పుడు. అప్పుడే అక్కడికి వచ్చిన కాంతయ్య భువనని చూసి ఇలా అన్నాడు. సరిగ్గా చెప్పావు కోడలా. ఈ వేలం కార్యక్రమం త్వరగా మొదలుపెట్టు. ఎవరు ఎంత కొన్నారన్నది చూడాలని నాకు ఆతృతగా ఉంది. మునసబుగారి సమక్షంలో ఇప్పుడే ప్రారంభిస్తాను, పదండి మావయ్య అని భర్త అనంతాన్ని, మావ కాంతయ్యని, అత్త గజలక్ష్మిని తీసుకుని మునసబు దగ్గరికి బయలుదేరింది భువన. విషయం అంతా విన్న మునసబు కూడా భువన నిర్ణయం సరైనదేనని ఊరిలో దండోరా వేయించగానే వింత వేలానికి జనం తరలి వచ్చారు.
అందరినీ చూసి భువన ఇలా అంది. ప్రజలారా, ఆడపిల్లల తల్లిదండ్రులారా, నా భర్త అనంతాన్ని నేను 10 లక్షల కట్నం, 25 తులాల బంగారం, 10 ఎకరాల పొలం ఇచ్చి కొనుక్కున్నాను. ఇప్పుడు మా అత్త గజలక్ష్మికి నాకు పడ్డం లేదు. కాబట్టి నా భర్తను సగం ధరకైనా అమ్మేసి పుట్టింటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. రండి, ఇది భలే మంచి చౌకబేరం. మళ్ళీ మీకు ఇలాంటి అవకాశం రాదు అనగానే జనం ముఖాముఖాలు చూసుకుంటుండగా గజలక్ష్మి భువన దగ్గరికి వచ్చి ఇలా అంది. అమ్మా భువన, నన్ను మన్నించు. నువ్వు తెచ్చిన కట్న కానుకలన్నీ తీసేసుకో. నాదే తప్పు. అత్తరికం నీపై ప్రదర్శించాలని ప్రయత్నించాను. ఇక నుండి నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి. నేను నోరు విప్పను. అత్తమ్మా, ఆడపిల్లలకు పేదరికం అడ్డు కాదు, మంచి మనసు ముఖ్యం. మీకు ఈ నిజం తెలియచేయాలని ఇదంతా చేశాను. ఇంటికి మీరు మావయ్య పెద్దలు, ఆ పెద్దరికం నిలుపుకోండి అని మునసబుగారికి ప్రజలకు క్షమాపణలు చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది భువన. ఆనాటి నుండి అత్తాకోడళ్ళు హాయిగా కలిసిమెలిసి ఉన్నారు. మిత్రులారా, పెద్దలు పెద్దరికం నిలుపుకోవాలి, పెత్తనం చెయ్యకూడదు. పెత్తనం చెయ్యడం కాదు, అప్పుడే పిల్లలు వారిని గౌరవిస్తారు. ఆ సంసారం, కుటుంబం హాయిగా ఉంటుంది. అధికారాలు ముఖ్యం కాదు, అభిమానాలు ముఖ్యం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. Tota Magic TV. Please like, share and subscribe my channel.